హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో అంతా క్వశ్చన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నారు కదా. ఈ క్లాస్లో క్వశ్చన్స్ ఉదాహరణలతో తెలుసుకున్నారు కదా. కానీ ఇంతవరకు మీరు చూసిన క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు అంత సులభంగా మీ నోటికి రావు. కాబట్టి బాగా కంఠస్థం చేయండి, అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మన నోటికి సులభంగా వస్తాయి. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఎవరైనా మాకు ప్రశ్నలు అడిగితే సమాధానం ఎలా చెప్పాలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో అంతా క్వశ్చన్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో మనల్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి సమాధానాలు ఎలా చెప్పాలో పూర్తిగా తెలుసుకుందాం. హౌ టు గివ్ ద ఆన్సర్, సమాధానము ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు చాలా చాలా ముఖ్యమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎవరైనా ఒక ప్రశ్నను అడిగితే జాగ్రత్తగా ఆ ప్రశ్నను గమనించాలి. అర్థమైందా లర్నర్స్? ఎవరైనా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించాలి, అబ్జర్వ్ చేయాలన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఆ ప్రశ్నలో ఉన్న హెల్పింగ్ వర్బ్లను గమనించాలి. అంటే మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి అనేది మనము అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్పకూడదు. అర్థమైందా? మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు మనం చెప్పబోయే సమాధానం కూడా ప్రశ్నలోని హెల్పింగ్ వర్బుల్లో ఉంటుంది. అర్థమైందా? క్వశ్చన్ చేసింటారు కదా, ఆ క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదా, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఆన్సర్ కూడా. అర్థమైందా? మన ఆన్సర్ కూడా క్వశ్చన్లో ఉండే హెల్పింగ్ వర్బ్ బట్టి మనం చెప్పాలి. కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. సరేనా? అంటే క్వశ్చన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? క్వశ్చన్లో ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు, ఆ హెల్పింగ్ వర్బ్ని బట్టి మనం ఏ టెన్స్లో ఆన్సర్ చెప్పాలి అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందా? అందుకే మనం క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి, ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు అనేది. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఆన్సర్ అనేది ఎలా చెప్పాలి అనేది క్వశ్చన్లో అడిగే హెల్పింగ్ వర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్వశ్చన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? హెల్పింగ్ వర్బుల్లో సమాధానం ఉంటుంది, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. విల్ ఉందంటే ఇంకా షెల్, కెన్, మే అన్నీ ఉంటాయి. వుడ్, షుడ్, కుడ్, మైట్, డూ, డజ్, డిడ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి కదా. హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి అవుతాయి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, విల్, షెల్, కెన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, డూ, డజ్, డిడ్. అందులో ప్రశ్నల్లో ఎక్కువ శాతం కనబడేటువంటి హెల్పింగ్ వర్బ్స్ అంటే క్వశ్చన్స్లో మనకి ఎక్కువగా ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తారు, ఏ హెల్పింగ్ వర్బ్స్ మనకు కనబడతాయంటే ఆర్, ఈజ్, డూ, డజ్, డిడ్, విల్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఆర్, ఈజ్, డూ, డజ్, డిడ్, విల్ అనే హెల్పింగ్ వర్బ్స్ క్వశ్చన్స్లో ఎక్కువ శాతము కనబడుతూ ఉంటాయి. ప్రశ్నల్లో ఇవి వచ్చినప్పుడు సమాధానాలు ఎలా చెప్పాలో తెలుసుకుంటే 80% సమాధానాలు చెప్పడానికి వచ్చేసినట్టే. అర్థమైందా? అంటే ఆర్, ఈజ్, డూ, డజ్, డిడ్, విల్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ క్వశ్చన్స్లో ఉంటాయి కదా, ఆ ప్రశ్నల్లో ఇవి వచ్చినప్పుడు, ఈ హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు ఆన్సర్స్ మనం ఎలా చెప్పాలి అనేది తెలుసుకుంటే 80% ఆన్సర్స్ చెప్పడానికి మనకు వచ్చేసినట్టే. అర్థమైందా? ముందుగా ప్రశ్నల్లో హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంటే, అంటే క్వశ్చన్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే సమాధానం ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇక్కడ చూడండి, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేశారు కదా. ఈ క్వశ్చన్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు. ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్లో ఉంటే ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి అని అంటే, ఒకరే ఉంటే ఐ అనేది సబ్జెక్ట్గా వస్తుంది కదా. సో ఐ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అని మీకు తెలుసు కదా.
సబ్జెక్ట్ అనేది ఐగా వచ్చినప్పుడు యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు అని మీకు ముందే తెలుసు. సో ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ యూకు తెలుగు మీనింగ్ నీవు, అంటే నీవు లేదా నువ్వు వచ్చినప్పుడు, అంటే సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం, ఐ యామ్ వాచింగ్ టీవీ అని చెప్తాం. అదే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చింది అనుకోండి, అంటే ఇది యూ అనేది ఇక్కడ మీనింగ్, యూకు మీనింగ్ మీరు అయినట్టయితే, యూకు తెలుగు మీనింగ్ మీరు అయినట్టయితే అప్పుడు అది ఏమవుతుంది, సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కదా. సో సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి తెలుగు అర్థం ఏమవుతుంది, మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అవుతుంది కదా. అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాం, మేము. మేము అంటే చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అర్థం కదా. సో వీఆర్ వాచింగ్ టీవీ, ఆర్ అనేది ప్లూరల్స్కి యూజ్ చేస్తారు అని మీకు ముందే తెలుసు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ బట్టి హెల్పింగ్ వర్బ్ ఏది వాడాలి అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందన్నా. సబ్జెక్ట్ అనేది సింగిల్గా ఉంటే ఐ యామ్ వాచింగ్ టీవీ అనాలి, ఒకరిగా ఉంటే ఐ యామ్ అని వాడాలి. అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్గా ఉంటే ఇక్కడ ఆర్ కూడా, అంటే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్లూరల్కు సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో వీఆర్ వాచింగ్ టీవీ అని అనాలి. సబ్జెక్ట్ బట్టి ఆర్ వాడాలా, యామ్ వాడాలా, ఈజ్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందన్నా. వాట్ ఆర్ యూ డూయింగ్ అని క్వశ్చన్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసినప్పుడు మనం ఒకరే ఉన్నట్టయితే ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే ఐ పక్కన యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయాలి. అదే సబ్జెక్ట్ అనేది, అంటే మేము, మనల్ని క్వశ్చన్ అడిగారు కదా, మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం చాలామంది ఉన్నామనుకోండి, అప్పుడు ఏమంటాం, మనం మేము అని యూస్ చేస్తాం. సో మేము అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసాము. అర్థమైందా. ఎక్కువగా ఉంటే వీఆర్ అని అనాలి, ఒకరిగా ఉంటే ఐ యామ్ అని అనాలి. అర్థమైందా. క్వశ్చన్ వేసారు వాళ్ళు, ఆ క్వశ్చన్కి మనము ఆన్సర్ చెప్తున్నాము. మనం ఒకటే ఉన్నట్టయితే ఐ యామ్ అనాలి, గుంపులుగా ఉన్నట్టయితే ఒకరికంటే ఎక్కువగా ఉంటే వీఆర్ అని అనాలి. అర్థమైందన్నా. ఇక్కడ ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది కాబట్టి అందులో ఇక్కడ డూయింగ్ అనేది రన్నింగ్ సెంటెన్స్ని తెలుపుతుంది కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థం అయితే వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడైతే మనము ఏం చేస్తున్నాము అనేది క్వశ్చన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కూడా మనము ప్రెజెంట్ టెన్స్లోనే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. అంటే R1 సెంటెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది సమాధానం కూడా. అర్థమైందన్నా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. వేర్ ఆర్ యూ గోయింగ్, ప్రెజెంట్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. సో నేను ఒకరిగా ఉంటే ఐ యామ్ అని వాడాలి అని మనకు తెలుసు కదా. సో నేను ఒకరిగా బయటికి వెళ్తున్నట్టయితే ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అని అనాలి. అదే ఎక్కువగా, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరికంటే ఎక్కువగా ఉంటే మేమంతా కలిసి స్కూల్కి వెళ్తున్నాము అని చెప్పాలంటే వీఆర్ గోయింగ్ టు ద స్కూల్ అని అనాలి. ఎక్కువగా ఉంటే వీఆర్ అని అనాలి. అర్థమైందా. హౌ ఆర్ యూ, ఐ యామ్ ఫైన్, ఒకరిగా ఉంటే ఐ యామ్ అనాలి. వీఆర్ ఫైన్ అంటే ఒకరికంటే ఎక్కువగా ఉంటే వీఆర్ అని అనాలి. అర్థమైందన్నా. వెన్ ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్ అంటే ఎప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. మనం ఏం సమాధానం చెప్పాలి, ఐ యామ్ గోయింగ్ టుమారో, నేను రేపు వెళ్తూ ఉన్నాను అని చెప్పాలి. ఒకరిగా ఉంటే ఐ యామ్ అనాలి. అర్థమైందన్నా. సబ్జెక్ట్ అనేది ఒకరికంటే ఎక్కువగా ఉంటే వీఆర్ అనాలి. వీఆర్ గోయింగ్ టుమారో అనాలి. ఎక్కువగా ఉంటే వీఆర్ అని వాడాలి. హూ ఆర్ యూ, ఎవరు మీరు లేదా ఎవరు నువ్వు అంటే ఐ యామ్ రాము, ఐ యామ్ నందిని లేదా ఐ యామ్ ఏ స్టూడెంట్. ఒకరిగా ఉంటే ఐ యామ్ అని అనాలి. ఒకరికంటే ఎక్కువగా ఉంటే వీఆర్ స్టూడెంట్స్, ఎక్కువగా ఉంటే వీఆర్ అని అనాలి. ప్రశ్నలో ఆర్ యూ అని వచ్చినప్పుడు సమాధానంలో ఒకరే ఉంటే ఐ యామ్ అని వాడాలి, ఎక్కువ ఉంటే వీఆర్ అని వాడాలి. అర్థమైందన్నా. ప్రశ్నలో అంటే క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఆర్ యూ అనింది కదా. సో ఇక్కడ ఆర్ యూ అంటే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంటే ఐ యామ్ని వాడాలి. అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే వీఆర్ అని యూస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందన్నా. ఇక్కడ ఆర్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి
ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ చూడండి, హూ ఆర్ యూ అంటే ఎవరు మీరు అని అర్థమైతే వస్తుంది కదా. అంటే ప్రెజెంట్ ఇప్పుడు అడుగుతున్నట్టు, ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు అడుగుతున్నట్టు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.